హలో గైస్. సో మోస్ట్ రీసెంట్ అంటే ఇప్పుడనే కాదు, కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఈ H1B వీసా రిలేటెడ్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్, ఆ రూల్స్ ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే H1లో ఇండియా పోతే వస్తారు లేదు అనే గ్యారంటీ లేని పరిస్థితులు ఉన్నాయి కదా. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఓకే జస్ట్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా ఆలోచిస్తే H1 లైఫ్ హ్యాపీగా ఉన్నారా, H1లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, H4లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అనేది ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది H4లో ఉన్న వాళ్ళకి ఎగెన్స్ట్ కాదు, H1లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ కాదు. నేను సపోర్ట్ చేసిన అపోజ్ చేసిన పెద్ద ఫరక్ ఏం పడదు అనుకో. సో మోస్ట్ రీసెంట్ టైంలో నేను నోటీస్ చేస్తున్న థింగ్స్ బట్టి నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, సరే ఒకసారి మాట్లాడదాం ఈ టాపిక్ గురించి అని. సో అందుకని ఈ వీడియో చేస్తున్నా. నా పర్స్పెక్టివ్లో H4 లైఫ్ మోర్ పీస్ఫుల్ దాన్ H1B, ఓకే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో H1B వాళ్ళకు ఉన్నంత మెంటల్ స్ట్రెస్ ఇంకెవరికి లేదు. సో ఈ వీడియో H1కి H4 మధ్యలో ఫైట్ కాదు, ఇది మెంటల్ పీస్, స్ట్రెస్, ఫ్రీక్వెంట్గా హ్యాపీగా ఇండియాకి ట్రావెల్ చేయడానికి లేని సిచ్యువేషన్ H1B వాళ్ళకి, ఎవరి లైఫ్ నిజంగా బెటర్గా ఉంది యూఎస్లో అనేది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకప్పుడు లాంగ్ బ్యాక్ అంటే అట్లీస్ట్ ఒక 10 years బ్యాక్ నుండి ముందు H4EAD లేకముందు, ఓకే H4EAD సమ్ టైమ్ 2015 ఎప్పుడు వచ్చినట్టుంది. అంత ముందు సిచ్యువేషన్ ఎట్లుండే అంటే H4 స్పౌజెస్కి వర్క్ పర్మిట్ లేదు, ఓకే అండ్ వాళ్ళకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కెరీర్ ఆప్షన్ లేదు, ఓకే అండ్ ఏమన్నా చేయాలి అంటే మేమేం చేయలేము, ఇంట్లో బోర్ కొట్టే లైఫ్, ఆల్మోస్ట్ జైల్లో ఉన్నామేమో అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది అని ఒకప్పుడు నేను ఇంటర్వ్యూస్ చూసున్నా. లైక్ H4EAD టాపిక్ డిస్కషన్ వచ్చినప్పుడు అది వస్తుందా రాదా తెలియకుండా 14 దాని గురించి డిస్కషన్ ఫస్ట్ టైం ఒబామా అడ్మినిస్ట్రేషన్లో డిస్కషన్ అయినప్పుడు నేను చూసిన జనాల వీడియోస్, వాళ్ళు ఏమన్నారంటే మాకు లైఫ్ లేదు, మేము డిపెండెంట్గా వచ్చేసినాము, ఇక్కడ మాకు లైఫ్ లేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. అప్పుడు వీడియోలు ఉండే. కానీ నేను ఒకసారి ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే 2013 వరకు అసలు H1B వీసాలకి కాంపిటీషన్ లేదు, లాటరీ లేదు. సో అంత ముందు వచ్చిన వీళ్ళందరికీ వాళ్ళ స్పౌజెస్ H1B ఎందుకు ఫైల్ చేయలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ టైంలో H1Bs అసలు ఫిల్ అయ్యేవి కాదు. ఓకే, లైక్ 2012 వరకు ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో అసలు H1Bs ఆ 85,000 కోట అసలు ఫిల్ అయ్యేదే కాదు. ఓకే, ఫిల్ అయినా కూడా 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకి అంటే April 1 నుండి October 1 లోపల ఫిల్ అయ్యేవి స్లోగా. సో అంత ముందు వచ్చిన వాళ్ళ స్పౌజెస్కి H1Bs ఎందుకు ఫైల్ చేయలేదు అనేది ఒకటి నాకు ఎప్పుడు మైండ్లో ఉన్న క్వశ్చన్. దీనికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితే, అంటే ఆ టైంలో యూఎస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పగలిగితే బెటరు. సో ఇది కాకుండా 2014 నుండి 2015 నుండి H4EAD కాన్సెప్ట్ వచ్చింది కదా. అంటే H4EAD ఏంటంటే స్పౌజెస్కి, H1B స్పౌజ్కి, H1Bలో ఉన్న పర్సన్కి, వెదర్ ఇట్ ఈస్ అ లేడీ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళకి I-140 వస్తే, ఓకే వాళ్ళ స్పౌజ్ H4EADకి ఎలిజిబుల్. ఓకే, సో H4EAD వస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే విచ్ ఈజ్ లిటరల్లీ ఈక్వల్ టు గ్రీన్ కార్డ్ హోల్డరు వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అంటే దే కెన్ వర్క్ ఇన్ రెస్టారెంట్, ఆర్ దే కెన్ వర్క్ ఇన్ gas station, or they can work in IT, they can work in anywhere, and they can even start their own daycare at home, or లేకపోతే వాళ్ళు ఈవెన్ ఓన్ బిజినెస్ పెట్టవచ్చు. ఓకే, ఆర్ ఒకవేళ వాళ్ళు పని చేయాలనుకున్న రోజు పని చేయొచ్చు, పని చేయొద్దు అనుకున్న రోజు పని చేయొద్దు అనుకుంటే ఇంట్లో కూర్చోవచ్చు. అండ్ ఇవి అన్ని అడ్వాంటేజ్లు కాకుండా దెన్ వాళ్ళు కావాలంటే ఇండియాకి ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా ట్రావెల్ చేసి రావచ్చు వితౌట్ వరీయింగ్ అబౌట్ దేర్ జాబ్, వితౌట్ వరీయింగ్ అబౌట్ దేర్ వీసా. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది కదా ఆల్మోస్ట్. సో H1B వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, అంటే 2015 తర్వాత నుండి 2025 వరకు H4EADలో ఆర్ H4లో ఉన్న వాళ్ళ లైఫ్కి ఇవన్నీ కాకుండా వాళ్ళు ఇంకా ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చేయొచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు H4EADలో ఉంటే.
సో ఇదే ఈ 10 years పీరియడ్లో H1 వాళ్ళ పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే, ఫస్ట్ థింగ్ జాబ్ సెక్యూరిటీ పోయింది. ఓకే, స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని 2016 టైంలో పట్టుకొచ్చిన రూలు. అండ్ అది కాకుండా వీసా ఎవ్రీ టైం ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిన ప్రతిసారి అప్రూవల్ అవుతుందో లేదో తెలియదు. అండ్ ఒకవేళ వీసాకి దగ్గరలో ఉన్న 6 months బిఫోర్లో మనం ఎక్స్టెన్షన్ ఫైల్ చేసే టైంలో ఎమర్జెన్సీ ఉంటే ఇండియా పోలేరు. ఒక్కసారి జాబ్ పోయింది అంటే 60 days ఆ మెంటల్ స్ట్రెస్ నార్మల్ స్ట్రెస్ కాదు, అంటిల్ ఇంకో జాబ్ వచ్చి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు. సో ఎట్ ద సేమ్ టైం H4EAD సిచ్యువేషన్ ఎట్లుందంటే, వాళ్ళకి నచ్చితే జాబ్ చేయొచ్చు, నచ్చకపోతే జాబ్ చేయకపోవచ్చు, ఆర్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో చేయొచ్చు, టీచర్గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇది అగేన్స్ట్ కాదు. సో ఒకప్పుడు డిస్క్రిమినేషన్ ఏదో ఉండేది అంటారు కదా, వీళ్ళని సతాయించేటోళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి జైల్లో ఉన్నట్టు అని. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళకున్నంత ఫ్రీడము, వాళ్ళకున్నంత హ్యాపీ లైఫ్, వాళ్ళకున్నంత సేఫ్టీ, వాళ్ళకున్నంత ఇండియాకి ఫ్రీక్వెంట్గా వెళ్ళిరా వచ్చే పరిస్థితి, వీటన్నిటితో కంపేర్ చేస్తే H1B వాళ్ళకి ఓవర్ మెంటల్ స్ట్రెస్ ఉంది. H4 వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు, H4EAD లేకపోతే మాత్రం ఆబ్వియస్గా వాళ్ళు వర్క్ చేయలేరు. సో వాళ్ళు ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వర్క్ పర్మిట్ మీరు H4లో ఉండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ స్పౌస్తో మాట్లాడి అదేదో మాస్టర్స్ చదవడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఆర్ H1B ఫైల్ చేయించుకోవడమో. మీ స్పౌజెస్ ఏమో $1 కూడా ఖర్చు పెట్టొద్దు, కానీ మేము వర్క్ చేయాలి లేకపోతే మా కెరీర్ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ స్పౌజ్ ఆబ్వియస్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు, వెదర్ ఇట్ ఈస్ అ లేడీ ఆర్ జెంట్స్, వాళ్ళ స్పౌజ్ ఓకే యూఎస్కి పట్టుకొచ్చినప్పుడు డిపెండెంట్గా తనకి I-140 లేకపోతే, సో ఆ పర్సన్ని కన్విన్స్ చేసి నేను ఎంఎస్ అవుతా, నా కెరీర్ కావాలి అని చెప్పి ఆ మాత్రం కన్విన్స్ చేసుకోకుండా ఎందుకుంటారు? కన్విన్స్ చేయరు, అవి ఫైల్ చేయరు, కానీ పబ్లిక్లోనేమో మాకు లైఫ్ లేదు ఆర్ మాకు వర్క్ పర్మిట్లు లేవు అవి అని చెప్తా ఉంటారు. ఈవెన్ దో దేర్ వాజ్ అ స్కోప్ 2013 బిఫోర్ కూడా H1Bs అసలు ఫిల్ అయ్యేవి కాదు. సో రైట్ అవే జస్ట్ స్పౌజ్ ఇట్లా అప్లికేషన్ పెట్టేస్తే H1B వచ్చేది. సో అట్లాంటి టైంలో కూడా పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు పే అప్పుడున్న $1,000-$1,500 H1Bకి. ఆ పైసలు కూడా స్పౌజ్ ఖర్చు పెట్టడానికి రెడీ లేరు. సో అట్లాంటి సిచ్యువేషన్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు H4EAD వచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళ ఫ్రీడమ్ వచ్చింది, అంత బాగానే ఉంది, కానీ ఎట్ ద సేమ్ టైం H4EAD లేకపోతే ప్రాబ్లం ఉంది అంటే కెరీర్ గ్యాప్లు, లేకపోతే ఒక కొంచెం 1-2 years జాబ్ చేయకుండా అట్లా గ్యాప్ వచ్చేసరికి కిడ్స్ టైంలో ఆ టైంలో వాళ్ళకి యాక్చువల్ ఫోకస్ అంతా వర్క్ సైడ్ నుండి వెళ్ళిపోయి. సో నా పర్స్పెక్టివ్లో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో H1B వాళ్ళకంటే H4 వాళ్ళకి చాలా హ్యాపీ లైఫ్, హ్యాపీ స్కోప్ ఇదంతా నడుస్తుంది. కానీ మనము ఒకసారి నాకు అనిపిస్తున్న కొన్ని థింగ్స్ నేనేమనుకుంటున్నా అంటే, H4EAD వల్ల స్కోప్ ఉండడం వల్ల ఆల్ ద ఐటీ సైడ్కి వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు. సో లోకల్లో ఉండే యుఎస్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్కి ఫర్ ద ఫస్ట్ టైము హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి వచ్చారు. సో ఇట్లాంటి వాటి వల్ల కొంచెం మోర్ ఫోకస్ పెట్టి ఇంకా మోర్ స్క్రూటినైజ్ చేయడానికి H1B చూస్తున్నారు. సో నా పర్సనల్ ఒపీనియను. సో మేజర్గా H4EAD వల్ల యూజ్ చేసే వాళ్ళకి బిందాస్, పెద్ద ఇష్యూ లేదు, హ్యాపీ. యూజ్ చేయని వాళ్ళకి అరే మనం యూజ్ చేయలేకపోతున్నాం అనే జెలస్ ఉంటుంది. సో ఇది యాజ్ యూజువల్గా యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా అది రొటీను. కానీ నేను ఒక ఫ్యూచర్లో జరగబోయే ఒక థింగ్ గురించి ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, కరెంట్ సిచ్యువేషన్లో H1B వాళ్ళకి జాబ్ దొరకడం చాలా కష్టమైపోయింది కదా. సో ఎవరైతే మేజర్గా H4EADలో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పౌజ్కి రేపు ఫ్యూచర్లో H1Bలో జాబ్ దొరకదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు స్పౌజ్ ఆ H4EADలో జాబ్ చేస్తున్న పర్సన్ ఇద్దరు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. సో లాంగ్ రన్నింగ్లో నా పర్స్పెక్టివ్లో H4EAD వల్ల వాళ్ళు వర్క్ చేస్తూ ఆ జాబులు తీసుకోవడం వల్ల H1 వాళ్ళకి జాబ్ లేని సిచ్యువేషన్ వస్తుంది. సో అని నేను అనుకుంటున్నా, నేను గెస్ చేస్తున్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని. ఆబ్వియస్గా స్టూడెంట్స్ పని అయిపోయింది బై డిఫాల్ట్గా. H4EAD ఎప్పుడైతే హెవీగా మార్కెట్లోకి వచ్చిందో
ఎంఎస్ స్టూడెంట్స్ పని ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ఎంట్రీ లెవెల్ జాబులు లేవు, ఎందుకంటే H4EAD వాళ్ళు చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ జాబ్ లేవు, ఆర్ ప్రైమ్ వెండర్కి మాత్రమే ఉండాలి అనే టైప్ ఆఫ్ జాబులు పోయినాయి, ఎందుకంటే H4EAD వాళ్ళు చేయడానికి ఈజీ స్కోప్ ఉంది. సో ఎంఎస్ స్టూడెంట్స్ పని ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే స్లోగా ఎంఎస్ స్టూడెంట్స్కి జాబ్ రాని పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఈవెన్చువల్గా H1B వాళ్ళకు కూడా జాబ్ లేకుండా అవుతుంది. H4EADలు ఆక్యుపై చేసి H1 వాళ్ళకి జాబ్ లేకుండా అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే H1 H4 ఇద్దరు కలిసి టుగెదర్ బయలుదేరి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇదేదో కాంట్రవర్షియల్ టాపిక్ కాదు, ఆర్ కాంట్రవర్సీ చేయడానికి కాదు. నాకు ఆలోచిస్తుంటే ఈ మధ్యన మోస్ట్ రీసెంట్ టైంలో చూస్తుంటే నాకు అనిపించింది, ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది కదా, పాసిబిలిటీ ఉంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇది ఓవరాల్ అందరికీ ఎఫెక్ట్ కొట్టే థింగే. అంటే ఎవరు ఏం చేయడానికి ఏం లేదనుకో, ఎవరు ఏం చేసేది లేదు, ఎవరిని ఆపేది లేదు, ఎవరిని ఆపడానికి రైట్ లేదు. కానీ ఈవెన్చువల్గా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ పర్టికులర్ టాపిక్ మీద? ఓకే, దయచేసి ఈ పర్టికులర్ వీడియోకి నెగిటివ్ కమెంట్లు పెట్టకండి. జస్ట్ నా ఫీలింగ్, నా ఒపీనియన్ షేర్ చేసిన. నాకు ఇట్లా అనిపించింది, ఫ్యూచర్లో H4EAD వల్ల H1B వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది అని. ఫ్యూచర్లో H4EADs వల్ల H1B వాళ్ళకి జాబ్స్ లేకుండా అండ్ ఇద్దరు కలిసి టుగెదర్, అంటే H1 పర్సన్ లేక జాబ్ లేకపోతే H4EAD కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి H1 H4 పర్సన్ టోటల్గా టుగెదర్ రిటర్న్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇట్లాంటి సిచ్యువేషన్ స్టూడెంట్స్కి వచ్చేసింది. స్టూడెంట్స్కి పెద్ద స్కోప్ లేని పరిస్థితి అయిపోయింది. సో నెక్స్ట్ H1B. సో అప్పుడు ఏంటంటే H1B వాళ్ళు అందరు మూటముల సర్దుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. సో ఆ నెంబర్స్ చూస్తుంటే H4EAD నెంబర్స్ ఓవరాల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇస్తున్న నెంబర్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆబ్వియస్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి ఈ మధ్యన. H4EADని ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ లేకపోవడాలు ఇట్లాంటివన్నీ వచ్చినాయి. అటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడే వాళ్ళకి, H4EADని యూజ్ చేసే వాళ్ళకి. సో ఓవరాల్గా జస్ట్ ఒకసారి ఈ టాపిక్ గురించి మాట్లాడితే మీకేమనిపిస్తుందో చెప్తారో అని అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేసిన. ఓకే, జస్ట్ కెమెరా స్టార్ట్ చేసిన, నాకు అనిపించింది మాట్లాడినా. సో దీనిలో ఏమన్నా మీకు నచ్చకపోతే చెప్పండి. ఓకే, తీసేద్దాం వీడియోలో నుండి. ఒకవేళ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.